బేబీకి హెడ్ బాత్ చేపించాక సాంబ్రాణి పొగ పెడితే హెయిర్ తొందరగా డ్రై అవుతుంది, జలుబు రాదు అని అనుకుంటారు. అయితే ఒకసారి ఇది వినండి. సాంబ్రాణి పొగతో బేబీ హెడ్ డ్రై చేసినప్పుడు హీట్ ప్లస్ స్మోక్ కలిసి బేబీ స్కాల్ప్ ని డ్రై చేస్తారు. డాక్టర్స్ ఎందుకు అవాయిడ్ చేయండి అంటున్నారు అంటే ఈ స్మోక్ ఎక్స్పోజర్ లాంగ్ టర్మ్ లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రిస్క్ ని పెంచుతుంది అని స్టడీస్ చెప్తున్నాయి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారుగా, మీ అందరికి ఇలానే చేసాం, అప్పుడు ఏం అవ్వలేదు, ఇప్పుడు ఏమవుతుంది అని. కానీ అప్పుడు ఎన్విరాన్మెంట్ చాలా క్లీన్ గా ఉండేది, పొల్యూషన్ లెవెల్స్ తక్కువ. ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంది, దానికి ఇంకా స్మోక్ యాడ్ చేస్తే బేబీకి లోడ్ పెరుగుతుంది. సాంబ్రాణి కాలిస్తే వచ్చేది స్మోక్. ఆ స్మోక్ లో టైనీ పార్టికల్స్ ఉంటాయి. అవి మనకి కనిపించకపోయినా బేబీ లంగ్స్ కి డైరెక్ట్ గా వెళ్తాయి. బేబీస్ లంగ్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి ఈ స్మాల్ పార్టికల్స్ వల్ల ఇరిటేషన్, కాఫింగ్, బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు. కాబట్టి మన సాంప్రదాయాలు మంచి అని అనుకుని గుడ్డిగా ఫాలో అవ్వకుండా బేబీ సేఫ్టీ గుర్తు పెట్టుకోండి. నేచురల్ గా టవల్ తో డ్రై చేయండి, క్లీన్ ఎన్విరాన్మెంట్ లో ఉంచండి. అదే సేఫ్టీ ఆప్షన్. మీ ఇంట్లో ఇంకా సాంబ్రాణి